రేపు వినాయక చవితి రోజున మందార చెట్టు కనబడితే ఇలా చెయ్యండి. గంటలోనే మీ సుడి తిరిగిపోతుంది. అలానే కాకుండా లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే గనక గణపతి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుందన్నమాట. ఎందుకంటే మందార చెట్టు పరమ పవిత్రమైనది, చాలా శక్తివంతమైనదండి. మందార చెట్టు దగ్గర ఏంటంటే గనక ఇలా చేసినా, అలానే కాకుండా మందార ఆకుతో ఇప్పుడు చెప్పే ఈ పరిహారం చేసుకున్నా సరేనండి, మీకేంటంటే గనక అంత మంచి జరుగుతుందని చెప్పొచ్చు. అద్భుతమైన ఫలితాలను అయితే మీరు చూస్తారనమాట. అందుకే మందార ఆకుతో ఖచ్చితంగా ఈ పరిహారం అనేది చేసుకోండి. ఎలా చేయాలి, ఎలాంటి నియమాలను ఆచరించాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు వినాయక చవితి మనకు బుధవారంతో కలిసి వచ్చింది కదా, పరమ పవిత్రమైనది, చాలా చాలా శక్తివంతమైనది అనమాట. ఈ రోజున మీరు ఏంటంటే కనుక కొన్ని తప్పులను చెయ్యకండి. ఇలా కనుక తప్పులను చేస్తే మీ జీవితాంతం అండి మీరేంటంటే కనుక ఇబ్బంది పడతారు. ముఖ్యంగా సంవత్సరం అంతా కూడా మీకు చెడు జరుగుతూనే ఉంటుందన్నమాట. వినాయక చవితి రోజున ఖచ్చితంగా మీరేంటంటే సూర్యోదయానికి ముందే నిద్ర లేవండి. ఇంట్లో అందరూ కూడా తొందరగా నిద్ర లేవండి. ఎలాగో మనకేంటంటే కనుక పండుగ ఉంటుంది కాబట్టి తొందరగానే నిద్ర లేస్తాం కదా. అలా నిద్ర లేచేసిన తర్వాత ఏంటంటే కనుక ఇంటినంతా కూడా క్లీన్ చేసుకుని ఇంట్లో ఏంటంటే గంగాజలం కానీ, గోపంచకం కానీ, లేదంటే పసుపు నీళ్లు కానీ చల్లుకోండి. ఇలా చేసేసిన తర్వాత ఏంటంటే కనుక నిష్ట నియమాలతో చక్కగండి మనము అంటే స్నాన కార్యక్రమాలు చేసుకోవటం, ఉతికిన వస్త్రాలు ధరించటం, సంవత్సరం అంతా కూడా యోగించాలి. సంవత్సరం అంతా కూడా మాకు బాగా కలిసి రావాలండి, ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదండి, ఆటంకాలు అడ్డంకులు అస్సలు కూడా రాకూడదండి అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు గుర్తుపెట్టుకోండి. ఈ రోజు ఏంటంటే గనక మీరు ముఖ్యంగా పసుపు రంగులో ఉండే వస్త్రాలు కానీ, ఆకుపచ్చ రంగులో ఉండే వస్త్రాలు కానీ ధరించండి. మీకు సంవత్సరం అంతా కూడా విశేషంగా అండి యోగిస్తుంది అనమాట. ఇక అలానే కాకుండా మందార పువ్వులతో ఏంటంటే కనుక ఈరోజు గణపతిని పూజిస్తే ధన ప్రాప్తి కలుగుతుంది. గణపతికి మందార పువ్వులు అంటే చాలా ఇష్టం అనమాట. బుధవారం ఏంటంటే కనుక వినాయక చవితి కలిసి వచ్చింది కాబట్టి ఈరోజు మీరు ఏంటంటే కనుక గణపతిని ఎర్రటి పుష్పాలతో, లేదంటే చామంతి పుష్పాలతో, లేదంటే పసుపు రంగులో ఉండే పుష్పాలతో, తెలుపు రంగులో ఉండే పుష్పాలతో పూజ చేసుకుంటే మీకు అదృష్టం, ఐశ్వర్యం అనమాట. ఇంట్లో మనం ఏంటంటే కనుకనండి 21 పత్రాలతో గణపతిని పూజిస్తారు. అంటే పత్రికలు అంటాం కదా, 21 పత్రికలతో ఏంటంటే కనుక గణపతిని పూజిస్తాము. ఇప్పుడు ఏంటంటే కనుక ఆ సిచ్యువేషన్లు మనకు లేవు. ఇప్పుడు ఉండే సిచ్యువేషన్ల ప్రకారం మనకు దొరకవు. 21 పత్రాలు అయితే దొరకకపోయినా మీరు 9 పత్రాలతో పూజించండి. ఆ 9 కూడా మాకు లభించవండి అంటే కనుక గరికను తీసుకుని చక్కగా గుచ్చులుగా ఇలా మాల కట్టేసి గణపతికి సమర్పించిన చాలండి. గణపతి యొక్క అనుగ్రహం కలుగుతుందన్నమాట. గణపతికి ఏంటంటే గనక మోదకాలు, అలానే కాకుండా ఉండ్రాల పాయసం, దానికి వచ్చి పాల తాలికలు అంటారు, ఉండ్రాల పాయసం అంటారు. అలానే కాకుండా కొంతమంది ఏంటంటే గనక కుడుములు కూడా చేసుకుంటారు కదా. ఇలా రకరకాల నైవేద్యాలు చేయొచ్చు. ఎవరికి తోచిన నైవేద్యాలు వాళ్ళు చేసి పెట్టుకోవచ్చు. ఎవరి స్తోమత అంటే తగ్గట్టుగా వాళ్ళు నైవేద్యం చేసి పెట్టవచ్చు. ఖచ్చితంగా కొబ్బరికాయ కొట్టడం, అరటిపళ్ళు పెట్టడం, అలానే కాకుండా ఏంటంటే గనక దీపం, ధూపం నైవేద్యంతో ఈ రోజు ఏంటంటే కనుక గణపతి నామాలను పఠించుకుంటూ మీరు పూజ చేసుకోండి. అలానే స్త్రీలు పూజ చేసేటప్పుడు తలను మాత్రం వీరబోసుకోకండి. తలను వీరబోసుకొని పూజ చేసుకుంటే మాత్రం దానికైతే ఫలితం రాదండి. ఇది గుర్తుపెట్టుకోండి. చక్కగా జడ వేసుకొని పూజ చేసుకోండి. ఈ రోజు ఏంటంటే కనుక పాత వస్త్రాలు ధరించకండి, కొత్త వస్త్రాలు ధరించండి. అలానే కాకుండా ఏంటంటే కనుక ఎలాంటి విఘ్నాలు, ఆటంకాలు, అడ్డంకులు ఉండకూడదు, పనులు వాయిదా పడకూడదు, బాగా కలిసి రావాలి, దైవానుగ్రహం లేదనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు 101 సారి కానీ, లేదంటే 21 సార్లు కానీ, లేకపోతే కనీసం 9 సార్లు కానీ ఓం వక్రతుంటాయ నమః అనే మంత్రాన్ని పఠించండి. ఇలా పఠిస్తే మంచిది. లేకపోతే ఆర్థికంగా బాగా కలిసి రావాలనుకోండి, ఓం గణేశాయ నమః అనుకుంటూ మంత్రాలను చదువుతూ చక్కగా పూజ చేసుకోండి. ఇంకా అనంతరం వచ్చేసి ఏంటంటే ఇంట్లో పూజ చేయండి, తులసి కోట దగ్గర పూజ చేయండి. చక్కగా ఏంటంటే కనుక గడప దగ్గర కూడా ఈరోజు పూజ చేసుకోండి. ఇలా కనుక చేసుకుంటే మంచి జరుగుతుంది, మంచి ఫలితాలు అయితే ఉంటాయని చెప్పొచ్చు. గోర్లు కత్తిరించడం, జుట్టు కత్తిరించుకోవటం, కటింగ్ చేయించుకోవటం, షేవింగ్ చేయించుకోవటం చేయకండి. ఇది నిషేధం అనమాట. ఇవి చేస్తే మీకు ఖచ్చితంగా బాధలు వస్తాయండి. ఇంకా తర్వాత ఏంటంటే కనుక ఇంకా మందార చెట్టు పరిహారం అనేది చేసుకోండి. మనకేంటంటే కనుక నార్మల్గా మందార చెట్టు దైవ వృక్షంగా భావిస్తారు. అంటే దేవుడి యొక్క రూపంగా మందార చెట్టుని పోలుస్తూ ఉంటారు. నిజానికి చెప్పాలంటే కనుక ఎక్కడైతే మందార చెట్టు ఉంటుందో అక్కడ ఏంటంటే కనుక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. మందార చెట్టు ఏంటంటే కనుక నెగిటివిటీని తీసేసి పాజిటివ్ని తెచ్చిపెడుతుంది. మందార చెట్టు ఉన్న ఇల్లు ఎప్పుడు కూడా అండి తులతూగుతూ ఉంటుంది. ఆ ఇల్లు ఎప్పుడు కూడా ఏంటంటే కనుక సంతోషానికి అంకితం చేయబడుతుంది అనమాట. అంటే అక్కడ చాలా వరకు కూడా దేవతలు నివసిస్తూ ఉంటారని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అనమాట. అందుకే మీకు దగ్గరలో మందార చెట్టు ఉన్నా, మీ ఇంట్లో మందార చెట్టు ఉన్నా సరేనండి, ఈ రోజున ఏం చేయండి అంటే కనుక మందార చెట్టు దగ్గరికి వెళ్ళండి. మందార చెట్టుని తాకి నమస్కారం చేసుకోండి. ఆ తర్వాత ఒక ఆకుని కోసుకొని తెచ్చుకోండి. అలా తెచ్చుకున్న తర్వాత అందులో 1 స్పూన్ అంత ఎర్రపప్పు, ఆ తర్వాత ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, మీరు అందులో చిన్న బెల్లం ముక్కని పెట్టండి. ఇలా పెట్టేసిన తర్వాత దీన్ని ఏంటంటే కనుక ఆవుకు తినిపించవచ్చు. లేదంటే కనుక గుర్తుపెట్టుకోండి, మీ కోరికలు తీరాలి, మీరు కుబేరులాగా మారాలి, గణపతి అనుగ్రహం సంపూర్ణంగా కలగాలి, మీకు మంచి జరగాలనుకునేవారు ఆవుకు పెట్టవచ్చు. ఆవు లేదు దగ్గరలో అనుకుంటే కనుక ఏదైనా గుడి
ప్రాంగణంలో, అంటే ఏ గుడి దగ్గర ఉంటే ఆ గుడి అండి, ఈ గుడి ఆ గుడి అని కాదు, ఏ గుడి దగ్గరలో ఉంటే ఆ గుడి ప్రాంగణంలో దీన్ని పెట్టొచ్చు. ఇలా పెట్టుకోవడం వల్ల కూడా ఏంటంటే కనుక కోరిక తీరుతుంది, చక్కగా ధనం వస్తుంది, 4 వైపుల నుంచి డబ్బు ఆకర్షిస్తుంది, అద్భుతమైన ఫలితాలను అయితే మీరు చూడడానికి అవకాశం ఉంటుంది. ఇది చాలా మంది కూడా చేస్తారండి, కాబట్టి మీరు కూడా చేయొచ్చండి. అలానే కాకుండా కోరికలు ఏవైనా సరేనండి, అవి ఇవి కాదు, ఏ కోరికలు ఉన్నా తీరి దైవానుగ్రహం అనేది కలుగుతుంది. సంవత్సరం అంతా కూడా ఎలాంటి ఇబ్బందులు అనేవి ఉండవండి. తప్పకుండా మీకు ఏంటంటే కనుక మేలు చేకూరటానికి ఉపయోగపడే పరిహారం అండి. ఖచ్చితంగా ఆచరించండి, ఆచరించేసి ఫలితం అనేది పొందండి. మీరే మార్పుని చూస్తారు, మార్పుని చూసి ఆశ్చర్యానికి గురవుతారనమాట. అంటే చిన్న పరిహారమే, పెద్దదేం కాదు. ఇదేంటంటే కనుక సమయం సందర్భం ఏమీ లేదు, ఎప్పుడు చేసుకున్నా కానీ ఫలితాలు వస్తాయని మనకు పరిహార శాస్త్రంలో క్లుప్తంగా చెప్పబడుతుందన్నమాట. శాస్త్రాల ప్రకారం ఏంటంటే తిదివార నక్షత్రం బాగుంది కాబట్టి ఈరోజు చేసుకోవటం వల్ల మంచి ఫలితాన్ని అయితే పొందుతారండి. ఇక అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఈ విధంగా పరిహారం చేయండి, ఎవరికి చెప్పకండి, కోరిక కోరుకోండి, గట్టిగా మనసులో సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక దీన్ని ఇంకా అక్కడ వదిలేసి వచ్చేయండి. ఇంకా ఆ తర్వాత ఆ బెల్లం, చీమలు ఇలాంటివి తీసుకుంటాయి. ఆ తర్వాత ఏంటంటే కనుక అవి అంటే మనం పప్పు పెట్టాం కదా, అదంతా కూడా పిచ్చుకలు ఇలాంటివి తీసుకోవడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఈరోజు ఏంటంటే కనుక గణపతి అంటే పూజలో అండి ఖచ్చితంగా మీరు ఏంటంటే కనుక అరటిపళ్ళు ఉండేలాగా చూసుకోండి. అరటిపళ్ళు కానీ, దానిమ్మ పండ్లు కానీ, వెలగపండు కానీ, బత్తాయి పళ్ళు కానీ ఇలా ఉండేలాగా చూసుకోండి. సీతాఫలం కూడా పెడితే మంచిదనమాట. అలానే కాకుండా గణపతిని నిష్ట నియమాలతో పూజించాలి. అలానే గరికతో పూజించినా లేదంటే గనక తెల్లటి పుష్పాలతో పూజించినా మీకు మంచిగా కలిసి వస్తుందన్నమాట. తెల్లటి పుష్పాలతో మీరు పూజ చేసుకుంటే మీకు ఏంటంటే కనుకనండి ఇబ్బందులు ఉంటాయి కదా, అవన్నీ కూడా తొలగిపోతాయి. గరికతో పూజిస్తే గణపతి అనుగ్రహం కలిగి సంవత్సరం అంతా కూడా యోగిస్తుందన్నమాట. సంవత్సరం అంతా కూడా డబ్బుకు లోటు ఉండదని చెప్పొచ్చు. కాబట్టి ఈ విధంగా పూజ చేసుకోండి. ఇలా ఏంటంటే గణపతిని పూజించుకుంటూనే మీరు పరిహారాలు చేసుకోండి. మందార చెట్టు గురించి మనం చెప్పాం కదా, మందార చెట్టు అనేది అతీత శక్తివంతమైనదనమాట. మందార చెట్టు మీరు ఈరోజు నమస్కరించుకున్న మందార చెట్టు దగ్గర అంటే మందార పూలు తెచ్చుకొని గణపతిని పూజించినా మీకు మంచి ఫలితాలు ఉంటాయి. అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక ఈ రోజునండి ఇప్పుడు చెప్పే అంటే ఇంకొక పరిహారం అండి. ఇది కూడా ఏంటంటే కనుక మీ కోరికల్ని తీర్చడానికి, మీకేంటంటే కనుక సొంతింటి కళని నెరవేర్చడానికి, సంవత్సరం అంతా కూడా చక్కగా కలిసి వచ్చేలాగా చేసుకోవడానికి, సంవత్సరం అంతా కూడా ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా ఉండేలాగా చేయడానికి ఇప్పుడు చెప్పి పరిహారం ఉపయోగపడుతుంది అనమాట. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక ఇప్పుడు చెప్పే విధంగా చేసుకోండి. నార్మల్గా ఏంటంటే కనుక ప్రతి ఒక్కరు కూడా అండి సొంత ఇల్లు కట్టుకోవాలి, భూములు కొనాలి, బంగారం కొనాలి, మాకు దైవానుగ్రహం కలగాలి, మేము అంటే లైఫ్లో ఎదగాలి, చక్కగా ఉండాలి, లైఫ్ని చాలా చక్కగా లీడ్ చేయాలనుకుంటూ ఉంటారు. కొంతమంది ఏంటంటే కనుక ఏది కోరుకున్నా జరగదు, భగవంతుడి అనుగ్రహమే ఉండదు, ఏదైనా అనుకుంటే అసలు ఆగిపోతూ ఉంటుంది, పెండింగ్లో పనులు పడిపోతూ ఉంటాయి కదా. అలాంటి వాళ్ళు మాత్రం తప్పకుండా అండి ఇప్పుడు చెప్పే విధంగా చేసుకోండి. ఎంతలా ఫలితం వస్తుందంటే కనుక మీరు ఆశ్చర్యపోతారండి, మీరేంటంటే షాక్ అయిపోతారని చెప్పొచ్చు. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక మందార చెట్టు దగ్గరికి వెళ్తారు కదా, ఆకుని కోసేటప్పుడు ఖచ్చితంగా ఏంటంటే కనుక సంకల్పం చెప్పుకోవాలండి. మా అవసరం కోసం మేము తీసుకెళ్తున్నాం కాబట్టి మాకు ఈ పని జరిగేలాగా చూడు ఆ ప్రకృతి మాట అన్నట్టుగా మీరు సంకల్పం చెప్పుకొని పెద్ద సైజులో ఉండే ఆకుని తెచ్చుకోండి. ఇప్పుడు సగంలోనే ఇల్లు కట్టామండి, అది ఆగిపోయింది, తిరిగి ప్రారంభం అవ్వట్లేదండి, మా దగ్గర డబ్బు ఉన్నప్పటికీ కూడా వాయిదా పడిపోతుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు అనుకుంటారు. కొంతమంది ఏంటంటే కనుక రెంటింట్లో ఉండి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారండి. రెంటింట్లో ఉండి ఏంటంటే కనుక వాళ్లకు చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుందన్నమాట. ఎలాగైనా సరే ఏంటంటే సొంత ఇంట్లోకి వెళ్ళాలి, అద్దింట్లో నుంచి అంటే మంచి ఇంట్లోకి వెళ్ళాలని కోరుకుంటూ ఉంటారు. అయినప్పటికీ కూడా వారికి ఏంటంటే కనుక ఫలితాలు రావు కదా. అలాంటి వాళ్ళు ఈరోజు వినాయక చవితి రోజు పూజ మొత్తం అయిపోయిన తర్వాత ఇది రాత్రి 12 లోపు కూడా ఈ పరిహారం చేయొచ్చు. ఒకటి గుర్తు పెట్టుకోండి, 12 లోపు కూడా మీరు ఈ పరిహారం చేయడం వల్ల అద్భుతమైన రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. ఇలా మీరేంటంటే కనుక మందార ఆకును తెచ్చుకున్న తర్వాత దాన్ని కొంచెం క్లీన్ చేసుకోండి. అలా చేసేసుకున్న తర్వాత దానిపైన ఒక స్పూన్ గోధుమలు పోసేయండి. ఆ తర్వాత చిన్న బెల్లం ముక్కని పెట్టండి. పెట్టేసి గట్టిగా సంకల్పం చెప్పండి. ఇల్లు కొనాలా, భూమి కొనుక్కోవాలా, బంగారం కొనాలా, లేదంటే ఆగిపోయిన ఇంటిని మళ్ళీ తిరిగి ప్రారంభించాలా అన్నట్టుగా మీరు సంకల్పం చెప్పుకోండి. అలా చెప్పేసుకున్న తర్వాత ఏంటంటే కనుక అదంతా కూడా గణపతి పటం ముందు పెట్టి కాసేపు వదిలేయండి. అలా వదిలేసిన తర్వాత దీన్ని డైరెక్ట్గా తీసుకెళ్లి ఆవుకు తినిపించండి. అలా కనుక తినిపిస్తే మీకు మంచి జరుగుతుంది, మంచి ఫలితాలు వస్తాయి. అలానే కాకుండా దైవానుగ్రహం కలుగుతుంది. ఆ భగవంతుడి ఆశీస్సులతో ఎల్లప్పుడూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారు. మీరు కోరుకుంది తప్పక నెరవేరుతుంది. అంటే మీకేంటంటే కనుక 3 నెలలు తిరిగేసరికండి సొంత ఇల్లు కట్టుకోవటం కానీ, ఆగిపోయిన ఇల్లుంటిని ప్రారంభించడం కానీ, చిన్న ముక్కుపుల్ల సైజు బంగారం కొనటం కానీ, బంగారం తాకట్లో ఉంటే అది ఏంటంటే కనుక విడిపించుకొని రావటం కానీ, ఇలాంటివి ఏంటంటే కనుక ఖచ్చితంగా జరుగుతాయండి. ఖచ్చితంగా మార్పులు అనేవి ఉంటాయని చెప్పొచ్చు. కాబట్టి ఈ రోజున తిదివార నక్షత్రం బాగుంది కావున మీరు మర్చిపోకుండా ఇలా ఏంటంటే కనుక ఈ పరిహారం చేసుకోండి. అద్భుతంగా మీకు యోగించే రోజండి, చాలా చాలా మంచి రోజులండి. అంటే అసలు వదులుకోకండి. బుధవారం ఏంటంటే కనుక ఇలా వినాయక చవితి రావటం చాలా విశేషం కాబట్టి ఈ విధంగా పరిహారం చేసుకోవడం వల్ల అయితే మంచి అంటే ఫలితాలను మనం చూడగలుగుతాం, మంచి ఫలితాలను మనం పొందగలుగుతామని మనకు పురాణ గ్రంథాల్లో శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట. శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక ఈ పరిహారం ఇప్పుడు మనం చెప్పాం కదా, గోధుమలు, బెల్లము, అలానే కాకుండా మందార ఆకుని మాత్రమే తీసుకోవాలి. ఎందుకంటే మందార చెట్టు దేవతా వృక్షంగా పరిగణిస్తే ఆకు ఏంటంటే కనుక ప్రకృతి యొక్క అనుగ్రహం కలుగుంటుంది. ఆకు వల్ల కూడా
మనకు బెనిఫిట్ అనేది కలుగుతుంది. అలానే కాకుండా ఏంటంటే దైవానుగ్రహం కలుగుతుంది, మనకు అద్భుతం జరుగుతుంది. ఈ బెల్లం దేవతలకు దేవుళ్లకు నివేదనయ్యే పదార్థం. గోధుమలు గ్రహాలకు అంకితం చేయబడే పదార్థాలు. గ్రహస్థితి బాలేకపోయినా మనం అనుకున్నది ఆగిపోతూ ఉంటుంది, స్థితిగతులు బాలేకపోయినా మనం ప్రారంభించాలనుకున్నది మూతపడుతూ ఉంటుంది కదా. అలా జరగకుండా మనకు మంచి జరగటానికి ఏంటంటే కనుక ఈ పరిహారం అనేది చక్కగా అనుకూలిస్తుందండి. ఇంకా దీంట్లో మీకు ఎలాంటి సందేహం అనేది లేదనమాట. చాలా ఈజీగా చేసేసుకునే పరిహారం, చాలా మంచి పరిహారం. ఖచ్చితంగా ఏంటంటే కనుక మీరు మార్పుని చూడటానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి తప్పక ఏంటంటే కనుక ప్రయత్నించుకోండి, ప్రయత్నించేసి ఫలితం అనేది పొందండి. అంటే మాకు ఫలితం వస్తుందో రాదో ఇలా మీకు సందేహం ఉంటుంది కదా, అలాంటి డౌట్లను అయితే అసలు పెట్టుకోకండి. ఖచ్చితంగా మార్పునైతే మీరు చూడటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఈ విధంగా చేసుకుంటే చాలా చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయి. కాబట్టి ప్రయత్నించుకోండి. ఇక ఆ తర్వాత ఈ రోజులో ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, మీరు అంటే మీ బాధలన్నీ కూడా తొలగిపోవాలంటే కనుక దానిమ్మ పండు, అలానే కాకుండా ఏంటంటే కనుక మీరు పూజ చేసేటప్పుడు దానిమ్మ పండుని పెట్టుకోండి. అలానే మీకు ఏంటంటే కనుకనండి గణపతి మంత్రాలు ఇలా పఠించండి. ఓం గణపతే నమః లేదా ఓం విఘ్నేశ్వరాయ నమః అనే మంత్రాన్ని చదువుతూ వినాయకుడిని పూజిస్తే అలా ఏంటంటే కనుక లక్ష్మీ కటాక్షం అనేది ఖచ్చితంగా కలుగుతుందన్నమాట. మంచిగా ఏంటంటే కనుక లక్ష్మీ కటాక్షం కూడా మీకు సిద్ధిస్తుంది. ఆ తర్వాత ఏంటంటే కనుక వినాయకుడికి ఎడమవైపున లక్ష్మీదేవి విగ్రహాన్ని కానీ లక్ష్మీదేవి చిత్రపటాన్ని కానీ పెట్టి లక్ష్మీ గణపతిని పూజిస్తే మీ ఇంటికి ఐశ్వర్యం విపరీతంగా పెరుగుతుందండి. ఈ సంవత్సరం అంతా కూడా ఆర్థిక సమస్యలు లేకుండా అంటే భోగ భాగ్యాలతో జీవిస్తారు. ఇక విపరీతమైన అప్పుల సమస్యలతో బాధపడేవారు కూడా వినాయక చవితి నాడు ఒక దారానికి పసుపు రాసి ఆ దారాన్ని యాలకులను అంటే యాలకులు గుచ్చి ఆ యాలకుల దండను ఏంటంటే కనుక తయారు చేసి గణపతి మెడలో వేయండి. తద్వారా మీ అప్పులు వెంటనే తీరిపోతాయి, అప్పులు ఇచ్చే స్థాయికి వెళతారు. అదేవిధంగా గణపతిని పూజించే సమయాలలో అంటే వినాయకుడికి సింధూరం సమర్పిస్తే మీ కుటుంబం మొత్తం అండి ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవిస్తారనమాట. ఇక మీ పిల్లలు చదువుకునే పుస్తకాలకు వినాయకుడి పూజలో పెట్టుకొని తర్వాత మీ పిల్లలు అంటే భవిష్యత్తు అనేది చక్కగా ఉంటుంది, విద్యలో గొప్ప స్థాయికి ఎదుగుతారు. అదేవిధంగా మీ ఇంట్లో ఉన్న చిన్నపిల్లలు తప్పనిసరిగా వినాయకుడికి గుంజీలు తీయించండి. అలా తీస్తే కూడా మీకు మంచి జరుగుతుందని చెప్పుకోదగ్గ విషయం అండి. ఇంకా